హాయ్ అండి, ఇది పిండి హల్వా చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. ఇది భలే టేస్టీగా ఉంటుంది. ఇది నెయ్యితోటైనా చేసుకోవచ్చు, నూనెతోటైనా చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ 2 గిలాసాలు నీళ్ళు పోసుకోవాలా. ఈ గిలాసతోటే కొలత పెట్టుకోవాలండి. ఒక గిలాసు చక్కెర వేసుకోవాలండి. దీన్ని పాకం పట్టేది అవసరం లేదు, ఉట్టి ఇది కరిగే వరకు పెట్టుకోవాలా. ఇలా కరిగిపోగానే తీసేయాలండి. ఇది ఒక గిలాస నూనె పోసుకోవాలండి కొలత. తర్వాత మన కొబ్బరికి పచ్చి కొబ్బరినే లేకపోతే ఎండిన కొబ్బరైనా తీసుకోవచ్చు. నూనెలో వేపుకోవాలా. నేనైతే కొబ్బరి వేసుకుంటున్నానండి. కొంతమంది కొబ్బరి వేసుకోకుండా ఇది వేసుకుంటారండి, మన ఇది జీడిపప్పు కిస్మిస్లు అవి వేసుకుంటారండి. నేనైతే నాకు కొబ్బరి ఇష్టం ఉంది, కొబ్బరి వేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళదండి. తర్వాత తీసేయాలండి ఇది. తర్వాత ఈ పిండి వేసుకోవాలండి. గిలాసుడు కొలతతోటే వేసుకోవాలా. బాగా వేపుకోవాలా ఇట్లా ఎర్రగా. ఇది తక్కువ చేసుకోవాలండి, మంట ఎక్కువ చేయొద్దు, మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలా. ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పిండి హల్వా. ఇలా ఎర్రగా చేసుకోవాలి బాగా. మనం నెయ్యి వేసి చేసుకోవాలి, కానీ మన దగ్గర నెయ్యి లేకున్నా మనం నూనెతోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పట్టి పెట్టిన నీళ్ళు వేసుకోవాలండి, చక్కెర నీళ్ళు. ఇట్లా కలుపుతూనే ఉండాలా, అంటుకోకుండా. తర్వాత మనకు ఇట్లా పైన కలుపుతూనే ఉంటే నూనె తేలుతుందండి. జర నూనె తక్కువ ఉంటే వేసుకోవాలా. చాలా టేస్టీగా అవుతుందండి. నెయ్యి వేసుకొని ఇట్లా నెయ్యి తేలే వరకు చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది పిండి హల్వా. తర్వాత మనము ఇది కొబ్బరి వేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న కొబ్బరి చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి పైనుంచి. చూడండి ఇట్లా నూనె వెళ్ళాలి పక్కల నుంచి. చాలా టేస్టీగా ఉంటుందండి పిండి హల్వా. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.